హలో పిల్లలు, ఒక సాధారణ వృత్తలేఖి కోణాల రహస్యాలను ఎలా అన్లాక్ చేయగలదని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? దీన్ని చిత్రించండి. మీరు జ్యామితి యొక్క విస్తారమైన ప్రపంచంలో అన్వేషకులు మరియు మీ వృత్తలేఖి మీకు నమ్మకమైన మార్గదర్శి. ఈ లెర్నింగ్ వీడియోలో మనం 22.5 డిగ్రీలు, 45 డిగ్రీలు మరియు 135 డిగ్రీల వంటి కోణాలను రూపొందించే కళలో మునిగిపోతాము. ఇది మీ వృత్తలేఖి యొక్క సూపర్ హీరో శక్తులను కనుగొనడం వంటిది. మిమ్మల్ని ఖచ్చితమైన మాస్టర్గా మార్చడం. మీరు ఔత్సాహిక వాస్తుశిల్పి అయినా లేదా ఊహాత్మక కళాకారుడైనా కోణాలకు జీవం పోయడానికి ఈ ప్రయాణంలో మాతో చేరండి. మీ రేఖాగణిత కళలను రియాలిటీగా మార్చడానికి సిద్ధంగా ఉండండి. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు. నిర్దిష్ట కొలతలతో రేఖాగణిత కోణాలను రూపొందించడానికి వృత్తలేఖి నైపుణ్యాలను అభివృద్ధి చేయండి. స్ట్రెయిట్స్ని ఉపయోగించి కోణాలను నిర్మించే వరుస ప్రక్రియను అర్థం చేసుకోండి. ఇవ్వబడిన సగం కొలతతో కోణాలను సాధించడానికి ద్వివిభజన పద్ధతులను వర్తింపజేయండి. జ్యామితిలో వివిధ అనువర్తనాల కోసం కోణాలను నిర్మించడంలో నైపుణ్యాన్ని పొందండి. ఈ పాఠం నుండి కీలక పదాలు: కోణాలు, బైసెక్టర్, డిగ్రీలు, ఆర్క్, లైన్లు, కోణం లోపలి భాగం, కోణాలను విభజించడం, స్ట్రెయిట్, వ్యాసార్థం. ఉదాహరణ 1. కొలత 45 డిగ్రీల కోణం నిర్మాణం. సోపానం 1. సరళ రేఖను గీయడం ద్వారా ప్రారంభించండి మరియు దానిపై పాయింట్ Aని గుర్తించండి. సోపానం 2. Aను కేంద్రంగా ఉపయోగించి బిందువు B వద్ద రేఖను కలుస్తున్న అనుకూలమైన వ్యాసార్థం యొక్క ఆర్క్ను గీయండి. సోపానం 3. అదే వ్యాసార్థంతో మరొక ఆర్క్ని గీయడానికి Bని కేంద్రంగా ఉపయోగించండి. పాయింట్ C వద్ద మునుపటి ఆర్క్ను ఖండించండి. సోపానం 4. అదే వ్యాసార్థాన్ని ఉపయోగించి పాయింట్ C పై వృత్తలేఖి ఉంచండి మరియు ఒక ఆర్క్ని గీయండి. పాయింట్ D వద్ద దశ 2లో గీసిన ఆర్క్ను ఖండించండి. సోపానం 5. A మరియు D పాయింట్లను సరళ రేఖతో కలపండి. యాంగిల్ BAD ఇప్పుడు నిర్మించబడింది మరియు ఇది 120 డిగ్రీలను కొలుస్తుంది. సోపానం 6. C కేంద్రంగా యాంగిల్ CAD లోపలి భాగంలో అనుకూలమైన వ్యాసార్థం యొక్క ఆర్క్ని గీయండి. సోపానం 7. అదే వ్యాసార్థంతో మరొక ఆర్క్ని గీయడానికి Dని కేంద్రంగా ఉపయోగించండి. పాయింట్ E వద్ద మునుపటి ఆర్క్ను ఖండించండి. సోపానం 8. A మరియు E పాయింట్లను కలపండి. ఈ పంక్తి F పాయింట్ వద్ద మునుపటి ఆర్క్ BCDని కట్ చేస్తుంది. యాంగిల్ BAF ఇప్పుడు నిర్మించబడింది మరియు ఇది 90 డిగ్రీలను కొలుస్తుంది. సోపానం 9. బి మరియు ఎఫ్ కేంద్రాలుగా
యాంగిల్ BAF లోపలి భాగంలో అనుకూలమైన వ్యాసార్థం యొక్క ఆర్క్లను గీయండి. అవి పాయింట్ G వద్ద కలుస్తాయి. సోపానం 10. చివరగా A మరియు G పాయింట్లను సరళ రేఖతో కలపండి. యాంగిల్ BAG ఇప్పుడు అవసరమైన కోణం మరియు ఇది 45 డిగ్రీలను కొలుస్తుంది. ఇప్పుడు మీరు 45 డిగ్రీల కొలతతో యాంగిల్ BAGని విజయవంతంగా నిర్మించారు. ఉదాహరణ: కొలత 22.5 డిగ్రీల కోణం నిర్మాణం. సోపానం 1. సరళ రేఖను గీయడం ద్వారా ప్రారంభించండి మరియు దానిపై పాయింట్ Aని గుర్తించండి. సోపానం 2. Aను కేంద్రంగా ఉపయోగించి బిందువు B వద్ద రేఖను కలుస్తున్న అనుకూలమైన వ్యాసార్థం యొక్క ఆర్క్ను గీయండి. సోపానం 3. అదే వ్యాసార్థంతో మరొక ఆర్క్ని గీయడానికి Bని కేంద్రంగా ఉపయోగించండి. పాయింట్ C వద్ద మునుపటి ఆర్క్ను ఖండించండి. సోపానం 4. అదే వ్యాసార్థాన్ని ఉపయోగించి పాయింట్ C పై దిక్సూచిని ఉంచండి మరియు ఒక ఆర్క్ని గీయండి. పాయింట్ D వద్ద సోపానం 2లో గీసిన ఆర్క్ను ఖండించండి. సోపానం 5. A మరియు D పాయింట్లను సరళ రేఖతో కలపండి. యాంగిల్ BAD ఇప్పుడు నిర్మించబడింది మరియు ఇది 120 డిగ్రీలని కొలుస్తుంది. సోపానం 6. C కేంద్రంగా యాంగిల్ CAD లోపలి భాగంలో అనుకూలమైన వ్యాసార్థం యొక్క ఆర్క్ని గీయండి. సోపానం 7. అదే వ్యాసార్థంతో మరొక ఆర్క్ని గీయడానికి Dని కేంద్రంగా ఉపయోగించండి. పాయింట్ E వద్ద మునుపటి ఆర్క్ను ఖండించండి. సోపానం 8. A మరియు E పాయింట్లను కలపండి. ఈ పంక్తి F పాయింట్ వద్ద మునుపటి ఆర్క్ BCDని కట్ చేస్తుంది. యాంగిల్ BAF ఇప్పుడు నిర్మించబడింది మరియు ఇది 90 డిగ్రీలని కొలుస్తుంది. సోపానం 9. B మరియు F కేంద్రాలుగా యాంగిల్ BAF లోపలి భాగంలో అనుకూలమైన వ్యాసార్థం యొక్క ఆర్క్లను గీయండి. అవి పాయింట్ G వద్ద కలుస్తాయి. సోపానం 10. చివరగా A మరియు G పాయింట్లను సరళ రేఖతో కలపండి. యాంగిల్ BAG ఇప్పుడు నిర్మించబడింది మరియు ఇది 45 డిగ్రీలని కొలుస్తుంది. సోపానం 11. ఇప్పుడు G మరియు బైసెక్టర్ పాయింట్ను కేంద్రాలుగా ఉంచి యాంగిల్ BAG లోపలి భాగంలో ఆర్క్లను గీయండి. అవి ఒక బిందువు వద్ద కలుస్తాయి. దానిని H అని పిలుద్దాం. సోపానం 12. A మరియు H పాయింట్లను చేరండి. యాంగిల్ BAH ఇప్పుడు అవసరమైన కోణం మరియు ఇది 22.5 డిగ్రీలని కొలుస్తుంది. ఇప్పుడు మీరు 25.5 డిగ్రీలతో కొలతతో యాంగిల్ BAHని విజయవంతంగా నిర్మించారు. ఉదాహరణ 3. కొలత
135 డిగ్రీల కోణం నిర్మాణం. సోపానం 1. సరళ రేఖను గీయడం ద్వారా ప్రారంభించండి మరియు దానిపై పాయింట్ Aని గుర్తించండి. సోపానం 2. Aను కేంద్రంగా ఉపయోగించి బిందువు B వద్ద రేఖను కలుస్తున్న అనుకూలమైన వ్యాసార్థం యొక్క ఆర్క్ను గీయండి. సోపానం 3. అదే వ్యాసార్థంతో మరొక ఆర్క్ని గీయడానికి Bని కేంద్రంగా ఉపయోగించండి. పాయింట్ C వద్ద మునుపటి ఆర్క్ను ఖండించండి. సోపానం 4. అదే వ్యాసార్థాన్ని ఉపయోగించి పాయింట్ C పై వృత్తలేఖి ఉంచండి మరియు ఒక ఆర్క్ని గీయండి. పాయింట్ D వద్ద దశ 2లో గీసిన ఆర్క్ను ఖండించండి. సోపానం 5. ప్రక్రియను కొనసాగించండి. పాయింట్ D పై దిక్సూచిని ఉంచండి మరియు E మరియు F పాయింట్ల వద్ద మునుపటి ఆర్క్ను ఖండించడానికి ఆర్క్లను గీయడం. సోపానం 6. అనుకూలమైన వ్యాసార్థంతో యాంగిల్ DAE లోపలి భాగంలో ఆర్క్లను గీయడానికి D మరియు Eలను కేంద్రాలుగా ఉపయోగించండి. ఈ ఆర్క్లు పాయింట్ F వద్ద కలుస్తాయి. సోపానం 7. A మరియు F పాయింట్లను కలపండి. ఈ పంక్తి G పాయింట్ వద్ద ఆర్క్ను కట్ చేస్తుంది. యాంగిల్ GAB ఇప్పుడు నిర్మించబడింది మరియు ఇది 150 డిగ్రీలను కొలుస్తుంది. సోపానం 8. అనుకూలమైన వ్యాసార్థంతో యాంగిల్ DAG లోపలి భాగంలో ఆర్క్లను గీయడానికి G మరియు Dలను కేంద్రాలుగా ఉపయోగించండి. ఈ ఆర్క్లు పాయింట్ H వద్ద కలుస్తాయి. సోపానం 9. పాయింట్లు A మరియు H చేరండి. ఇప్పుడు యాంగిల్ BAH అవసరమైన కోణం మరియు ఇది 135 డిగ్రీలను కొలుస్తుంది. ఇప్పుడు మీరు 135 డిగ్రీల కొలతతో యాంగిల్ BAHని విజయవంతంగా నిర్మించారు.